సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పిండిపాలెం గ్రామానికి చెందినటువంటి కీలక నేత మండల కోఆప్షన్ సభ్యుడు వెల్తూరి సుకుమార్తో పాటుగా నాదెళ్లవారి కండ్రిక సర్పంచ్ ప్రియదర్శిని సుధీర్ తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన ఒక పార్టీకి నేను ఒక పార్టీకి పోవడం జరిగింది. మరి ఆయన నిత్యం మన ఇద్దరం కలిసి పనిచేయాలన్నా, నీతో కలిసి నేను పనిచేస్తానని చెప్పని ఎప్పుడు చెప్తా ఉండేవాడు. సరేనయ్యా, నువ్వు పార్టీలో చేరాలా, మీ అబ్బాయిని చేర్పించు, అమ్మాయిని చేర్పించు, కోడలను చేర్పించు, మీ భవిష్యత్తు అబ్బాయి భవిష్యత్తు వాళ్ళ అక్క చూసుకుంటుందని చెప్పని నేను చెప్తే ఆయన వెంటనే అంగీకరించి మీరు నిర్ణయం చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతాను, నాకు ఎవరితో పని లేదు, నేను సొంతంగా నేను డబ్బులు పెట్టి గెలిచాను కాబట్టి అని చెప్పన్నాను. ఆయనకి ఒక పిండిపాడేలోనే కాదు, మరి అదేవిధంగా కోటపూరులో బంధుత్వం ఉంది, మరి అదే నాదెల్లవారి కంటికలో మంచి ఫాలోయింగ్ ఉంది, అదేవిధంగా కాదలూరు చంద్రయ్య చోటు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఒక దళిత నాయకులు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది దళితులు ఉన్నారు కాబట్టి మాకొక దళిత నాయకుడు మాకు యాడ్ అయినందుకు సాధారణంగా నేను తెలుగుదేశం పార్టీలకు స్వాగతిస్తూ ఆయన వెంబడి మేమందరం కూడా నడుస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వల్ల ఆయన ఒక పార్టీకి నేను ఒక పార్టీకి పోవడం జరిగింది. మరి ఆయన నిత్యం మన ఇద్దరం కలిసి పనిచేయాలన్నా, నీతో కలిసి నేను పనిచేస్తానని చెప్పని ఎప్పుడు చెప్తాను.